నిజామా జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఈ రోడ్డు భద్రత గురించి, వాటి యొక్క అవసరం గురించి 3 పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్స్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ ఈరోజు మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ఈ మాసోత్సవాల సందర్భంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మాకు 1 వారం పాటు ఈ రోడ్డు భద్రత సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడము జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు, ఈ రోడ్డు యొక్క ప్రమాదాల గురించి, ప్రతిరోజు ఎంతమంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి, అంగవైకల్యం ప్రాప్తిస్తుంది, దేనికి పనికిరాని విధంగా కూడా మంచాలకు పరిమితమైపోతున్నారు. ఎవరు కూడా రోడ్డు యొక్క భద్రత గురించి కానీ, వెహికల్స్ యొక్క స్పీడ్ గురించి కానీ, రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ గురించి కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కానీ, మనం ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క ఆవశ్యకతని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఈ రోడ్డు ప్రమాదాలని మనం నివారించడం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కొన్ని మంచి విషయాలని ఈ పోస్టర్స్లో మేము చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టర్స్ అన్నీ కూడా నిజామాబాద్ జిల్లాలో, పట్టణంలో ఎక్కడెక్కడైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము వీటిని పేస్ట్ చేయడం జరుగుతుంది, జనాలకు అవగాహన రావడం గురించి. ఈ పోస్టర్స్ మీరు ఒకసారి చూసినట్టయితే చూడండి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. వేగం ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ ప్రాణాలు తీస్తుంది. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా యువత వెహికల్స్ని ఎంత స్పీడ్ తోటి నడుపుతున్నారు, ఎటువంటి స్టంట్స్ చేస్తున్నారు రోడ్డు మీద అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఈ యొక్క స్పీడ్ యొక్క థ్రిల్ గురించి వాళ్ళు ఇట్లాంటి విన్యాసాలు చేస్తారు, కానీ అది ఏమాత్రం కొంచెం కూడా బ్యాలెన్స్ తప్పినా కానీ వాళ్ళ ప్రాణాలకి ముప్పు వస్తుంది. అటువంటి యువత కనీసం వాళ్ళ గురించి కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇలాంటి స్టంట్స్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా వారి ప్రాణాలకి ముప్పు. అటువంటి చేయకూడదనే ఉద్దేశంతో ఇట్లాంటి మంచి విషయాలతోటి ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలని జరగడానికి కారణం ఏంటంటే అతివేగంతో వాహనాలు నడిపించడము, రెండోది నిర్లక్ష్యంగా నడిపించడము. ట్రాఫిక్ రూల్స్ కొన్ని ఉంటాయి. రోడ్డుకి ఎటువైపున వాహనం నడపాలి, పట్టణంలో అయితే ఎంత స్పీడ్తో వెళ్ళాలి, అవుట్స్కట్స్లో ఎంత స్పీడ్తో వెళ్ళాలి, బైపాస్ మీద అయితే ఎంత స్పీడ్తో ఒక వెహికల్ వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ట్రాఫిక్ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా, లిమిటేషన్స్ అన్నీ కూడా ప్రజలకు తెలిసి ఉండాలి. మామూలుగా పట్టణాలలోనే ఒక్కొక్కళ్ళు 60 స్పీడ్ తోటి, 80 స్పీడ్ తోటి వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర హారన్స్ కొట్టకూడదు, కానీ కొడుతూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడినప్పుడు కూడా జంప్ చేసి వెళ్తూ ఉంటారు. మనం రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి, ఎల్లో లైట్ వచ్చినప్పుడు వెయిట్ చేయాలి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే ప్రొసీడ్ కావాలన్న విషయాలు కూడా కొంతమంది పట్టించుకోరు. దానివల్ల ఏంటంటే ప్రమాదాలు జరగడానికి చాలా ఆస్కారం ఉంది. ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు వారు తెలుసుకోవాలి రోడ్డు యొక్క నియమాలు ఏంటి. ఒక రోడ్డు మనం ఉపయోగించేటప్పుడు, ఒక వెహికల్ని ఉపయోగించేటప్పుడు, రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలని అందరూ తెలుసుకున్నట్లయితే ఈ రోడ్డు ప్రమాదాలని మనం చాలా వరకు నివారించవచ్చు. సో ఈ యొక్క అవేర్నెస్ తేవడం కోసం జనాలలో ఈ వారం మొత్తం మా డిఎల్ఎస్ఏ ఈ రోడ్డు ప్రమాద నివారణ వారోత్సవంగా మేము జరుపుతూ ఉన్నాము. దీని మీద ప్రజలకు అవగాహన రావడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ యొక్క పోస్టర్స్ అన్నీ కూడా టౌన్లో అక్కడక్కడ మేము డిస్ప్లే చేస్తూ ఉన్నాము. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, రోడ్లు మంచిగా ఉన్నాయి, వెహికల్స్ మంచి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ వస్తున్నాయి, చాలా స్పీడ్గా మనం రన్ చేయొచ్చు అని అంటే అది కాదండి. అన్నిటికంటే ముఖ్యం మీ ప్రాణాలు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా. మీరు ఒక్కరే క్షేమంగా ఉండడం కాదు, మీరు వెళ్ళేటప్పుడు ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా మద్యపానం తాగి వెహికల్స్ నడవడం మానుకోవాలి.
తర్వాత మైనర్స్కి ఎవరైతే 18 ఇయర్స్ నిండని వాళ్ళకి వెహికల్స్ ఇవ్వద్దు. తర్వాత బైక్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత కార్లలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత టౌన్లలో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాలో ఆ స్పీడ్ లిమిట్ వరకే మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి ముఖ్యమైన విషయాలను మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క వెహికల్ని మీరు రైడ్ చేసినట్లయితే ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చు. సో వీటన్నిటిని మీకు తెలియజేయడం కోసమే ప్రత్యేకంగా ఈ వారం రోజుల కార్యాచరణ మేము తీసుకున్నాము. సో మీరందరూ కూడా ఇటువంటి విషయాలను తెలుసుకొని ప్రమాదాల బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. లో భాగంగా మేము ప్రతి చోట్ల కూడా ఈ అవేర్నెస్ని కల్పించడానికి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ లేకపోతే ఆటో యూనియన్స్ దగ్గర కానీ వేరే డ్రైవర్స్ యూనియన్ దగ్గర కానీ వెళ్ళి మా పారాలీగల్ వాలంటీర్స్ తోటి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. తర్వాత స్కూటీస్ వస్తున్నాయి. అవి 25 కిలోమీటర్స్ కంటే పర్ అవర్ 25 కిలోమీటర్స్ కంటే ఎక్కువ పోవడానికి లేదు. కానీ అది కూడా ఎక్కువ స్పీడ్ తోటి నడిపేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. తర్వాత ఎలక్ట్రిక్ స్కూటీ నడిపేటప్పుడు హెల్మెట్ అవసరం లేదు అనే ఒక ఫాల్స్ ప్రిజంప్షన్లో ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటీ కావచ్చు, లేకపోతే మామూలు పెట్రోల్ వెహికల్ కావచ్చు, ఏదైనా కానీ హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరి.